రాత్రి కూర్చో, పొద్దున్నలే. అది ధ్యానం అంటే. రోజు రాత్రి కళ్ళు రెండు మూసుకుని కూర్చోవడం మొదలుపెట్టాడు. ఒక రాత్రి అయిపోయింది, 2 రాత్రులు అయిపోయాయి, 3వ రోజు పొద్దున్నకి వెన్నునొప్పి పోయింది. ఎవరైనా కానీ 9 రాత్రులు పట్టుదలతో ధ్యానం చేస్తే ఎవరైనా కానీ పరమాత్మ అవుతారు. ఇక్కడ క్వశ్చనే లేదు, దుర్గాదేవి అవుతారు. సో రాత్రిపూట ధ్యాన సాధనలు చేసి పగలపూట స్వచ్ఛంద సాంగత్యము, ధ్యాన ప్రచారం. కృష్ణుడు ఎప్పుడు నిద్రపోలేదు తెలుసా? నిద్రపోలేదా? ఎప్పుడు నిద్రపోలేదు. రాత్రి అంతా కూర్చొని ధ్యానం చేసేవాడు. ఎప్పుడు పడుకుని లేదు, నెవర్. రాత్రి సక్సెస్ కావాలి యోగికి. పగలు న్యూట్రల్గా ఉంటాడు అందరి సంబంధాల్లో. రాత్రి మటుకు యోగ ధ్యానం కావాలి. కృష్ణుడు ఎప్పుడు నిద్రపోలేదు రాత్రి. కుంభకర్ణుడిలా నిద్రపోతే సత్యం దొరకదు. హనుమంతుడిగా ధ్యానం చేస్తే సత్యం దొరుకుతుంది. We have all duties in the daytime and we have all time in the night to do meditation. The whole night is there for meditation. The whole daytime is there for doing duties perfectly. For meditation there is no sleep. You use your every night to become a strong soul. Night time is not for sleep at all. Night time is for your individual practice of meditation.